కీర్తనలు 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యం, ఈ వాక్యం అనేది వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటంటే అమ్మా, యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యం ఎవరంటే దేవుడు. ఇప్పుడు ఈ గ్రంథం ఎవరిచ్చారు ఏంటి అని అంటే, ఈ గ్రంథం ఏంటనంటే ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం దేవుడు మనకి ఇచ్చిన లేఖ, అంటే ప్రేమ లేఖ. ఇవి బాధల్లోని మనకు నెమ్మది కలుగు చేస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ ఏమని చెప్తుందంటే, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. ఎలా బ్రతికిస్తుంది వాక్యం అని అంటే, ఈ రోజున చాలా మంది ఎక్కువగా వాళ్ళ ఉన్న ఆలోచన ప్రకారంగా అయితే కొన్ని బాధలు ఇవన్నీ మొత్తం కూడా వీటిల్లో చాలా మంది ఏమైపోతున్నారు అని అంటే, వాళ్ళు చనిపోతున్నారు. ఇప్పుడు బయట ఉన్న వ్యక్తులు అయితే సినిమా వాళ్ళు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ అయితే వీళ్ళకి డబ్బు అనేది, ఆస్తులు అనేది అవేం తక్కువేం కాదు. వాళ్ళకి చాలా డబ్బు ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి, ఏది కావాలంటే అవి ఉన్నాయి. కానీ చాలా మంది ఏమైపోతున్నారంటే చనిపోతున్నారు. ఎందుకనేనంటే ఒక ఆయన అడిగారు, మైకిల్ జాక్సన్ అనే అతన్ని, అయ్యా మీరు వెళ్ళినంత లెక్క మీదే కదా, ఇంత సంపాదించారు, ఇంత ఉంది కదా, అయ్యా మీకు ఏమి లేదు, ఇంకా మీకు ఏం కావాలి, ఏం తక్కువైందని అంటే, ఏం కావాలి అని అంటే, నాకు మనశ్శాంతి కావాలి. ఎంత ఉన్నా కానీ మనిషికి మనశ్శాంతి, ఆ మనశ్శాంతి కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28-29 వచనాల్లో, ప్రయాసపడి మా భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుతాను. మనసుకు ఏం కలుగుతారంటే విశ్రాంతిని కలుగుతారు. ఇప్పుడు అలాంటి ఆలోచనలోనే, అలాంటి బాధల్లోనే, వీటన్నిటిలో ఉన్నప్పుడు ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, నీ వాక్యం నన్ను బ్రతికించేయాలి. అప్పుడు మనకు ఆ సందర్భాల్లో మనకి ఏం గుర్తొస్తుందని అంటే, ఇర్మియా 33:3 వాక్యం, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదా, నీకు తెలియని సంగతులు, గొడవైన సంగతి నేను తెలియపరుస్తానని చెబుతున్నాను. ఇంకా వాక్యం ఏం గుర్తు చేస్తుందని అంటే, ఫిలిప్పీలు 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు, మరలా చెప్పుతున్నాను ఆనందించుడు, సకల జనులకు తెలియబడనిది, దేనిని గూర్చి కూడా చింతపడొద్దు, ప్రతి ఒక్క విషయంలో ప్రార్థనా విజ్ఞాపన ద్వారా కృతజ్ఞత పూర్వకం మీ విన్నపము నాకు తెలియజేయడి, అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులో కావలి ఉండను అని చెబుతారు. 19 ఏమని చెప్తున్నారంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. ఈ వాక్యం అప్పుడు, నీ వాక్యం నన్ను బ్రతికించి అన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తుంది. ఇప్పుడు ఈ వాక్యమే లేకపోతే ఇప్పుడు లేదు. ఈ వాక్యం వలన మనిషి ఏమవుతుందంటే బ్రతుకుతుంది. ఇప్పుడు ఇలాంటి బాధల్లో, శ్రమల్లో దేవుడు చెబుతున్న విషయం, ఇంక నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను నీకు అండగా తోడుగా ఉంటాను, నీకెందుకు బాధ, నీ బాధ నీ చెంత యావత్తు నా మీదే, ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన చెబుతూ ఉన్నారు. ఈ కీర్తనలోనే ఇంకో విషయం చూడండి, కీర్తనలోనే ఏమని చెప్తున్నారంటే 55వ కీర్తనలో 22వ వచనం, నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలలేడు. నీ భారం యెహోవా మీద మోపు వేసినప్పుడు ఆయనే మనలను కాపాడతాడు అనమాట. ఇలా ఎల్లప్పుడూ కూడా కాపాడతారు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యం మననే బ్రతికిస్తుంది. వాక్యం మీదే మనం ఏం పెట్టుకోవాలంటే గురి పెట్టుకోవాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వాక్యం మీద ఆధారపడ్డప్పుడు ఈ దేవుడు వాక్యం ఏం చేస్తుందంటే మనలను బ్రతికిస్తుంది, మనకు నెమ్మది కలుగు చేస్తుంది, బాధల్లో మనకు అండగా తోడుగా ఉంటుంది. అన్నిటి నుంచి కూడా వాక్యం అనేది విడిపిస్తూ ఉంది. అందుకనే దేవుడు మనకి గ్రంథాన్ని ఇచ్చారు. గ్రంథం చదువుతున్నప్పుడు మనకు ప్రతి ఒక్కరు కూడా అర్థం. ప్రార్థన చేస్తాం.